అదే మున్సిపాలిటీలో ఇంకా రిటైర్ అయ్యిండారో ఆ పెద్ద ఆఫీసర్లను కూర్చిపెట్టుకొని మీ మేయరు మీ కార్పొరేటర్లు కూర్చిపెట్టుకొని అయ్యా 1995లో మున్సిపాలిటీ పరిస్థితి ఎట్లుండా, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి మున్సిపాలిటీకి ఉండా. అలాంటి టైములో ఈయన శ్రీ వైకుంఠం ప్రభాకర్ చౌదరన్న గారు అడుగు పెట్టగానే ఒక అభివృద్ధి అనేది చూపించి తన సొంత నాలెడ్జ్తో మున్సిపాలిటీని అనంతపురాన్ని ఇతర రాష్ట్రాల నుంచే కాదు అలనాడు ప్రధానమంత్రి కూడా మెచ్చుకునేటట్లు అనంతపురం మున్సిపాలిటీని అభివృద్ధి చేసిండే వ్యక్తి శ్రీ వైకుంఠం ప్రభాకర్ చౌదరన్న. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన పేరు తీసుకుంటే కూడా మీకు అర్హత లేదు, మేము అంతే మర్యాదగా మేము తీసుకుంటాం. అసలు ఆయన నాయకుడా, రాజకీయ నాయకుడా, లేకపోతే ఆ అల్లా మా కోసం పంపించిండే వ్యక్తి అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చేసిండే సేవలు మీరు ఒక్కసారి విన్నారనుకో మీ ఇల్లు మీ పేరు కూడా మర్చిపోతారు. ఆయన ఇదే అయిపోతారు, మీరు భక్తులుగా అయిపోతారు. అలాంటి వ్యక్తి పుట్టినప్పటి నుంచి అనంతపురం ఊరు పుట్టినప్పటి నుంచి కేవలం 4 ఓవర్ ట్యాంకులు ఉన్నాయి, దాన్ని 11 ఓవర్ ట్యాంకులు చేసినారు. ఒకటి శిల్పారామం, ప్రతి ముస్లింలు రంజాన్కి బక్రీద్కి వేరే ఊర్లకు పోయి యాక్సిడెంట్లో చాలామంది ముస్లింలు చనిపోతూ ఉంటే ఆయన ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నా ఊరు ముస్లింలు ఇక్కడే ఉండాలా, ఇక్కడే ఇది చేయాలా అని చెప్పి నేషనల్ పార్క్ కట్టేయడం జరిగింది. కేవలం ఇలాంటి ఆలోచించే వ్యక్తి. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, సుబ్బారావు మ్యూజియం, అనేక రోడ్లు. నువ్వు కూర్చుండే మున్సిపాలిటీని అడుగు, ఆ గోళ్ళని అడుగు, ఆయన ఎవరో చెప్తారు. ఎలా మాట్లాడుతున్నారో మీరు. అదే నేను చెప్తున్నా, వేరేది ఏమి లేదు. ఈ అవినీతి సొమ్ము తిని 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 మీ రక్తంలో పరవరిస్తుంది దానికి, అందుకే మీకు కళ్ళు కనపడడం లేదు. ఇంకోసారి ప్రభాకర్ చౌదరన్న గురించి ఎవరన్నా కానీ మాట్లాడేటప్పుడు 10 తూర్లు ఆయన గురించి తెలుసుకొని మాట్లాడండి. ఎందుకు చెప్తున్నానంటే ఇంకో ప్రభుత్వుడు అంటాడు ముస్లిం మైనార్టీ చదువు ఒక వర్గానికే చెందినదే. అంటే మీ దృష్టిలో ఏసీలో కూర్చొని నిన్న ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు బాగా తెల్లగా ఉండి మీరు ఎప్పుడన్నా ప్రజల్లో తిరగండి, తెలుస్తుంది మీకు ఏమనేది, ముస్లింల బాధ ఏమనేది తెలుస్తుంది. ఏందో మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాం వాళ్ళు బాగున్నారు, మీ బొంద బాగున్నారు. వాళ్ళు 10 రూపాయలు 5 రూపాయలు వడ్డీ తీసుకొని సంసారాలు కొల్లు కొట్టుకుంటున్నారు. అదే మైనార్టీ లోన్లు ఈ పొద్దు ఇచ్చింటే గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో అనేక వేల మందికి మైనార్టీ లోన్లు ఇచ్చింది. వాళ్ళు దాని ఆ ఉచ్చులో వాళ్ళు ఇరుక్కుండే వాళ్ళు కాదు. మీ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి లక్షల మంది 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీల్లో మునిగిపోతున్నారు ముస్లిం మైనార్టీలు. ఆ బాధ మీకు తెలిస్తే కదా. ఎప్పుడు చూసినా ఆ యేసుది గదుల్లో కూర్చుంటారు, ఏదో 4 మాటలు స్క్రిప్ట్లు రాసి ఇచ్చిండే మీరు చెప్తారు. అది తప్ప మీకేమీ తెలీదు. మీరు అమూల్ బేబీ కాదు, సిర్లాక్ బేబీ కాదు. ఇంకా చెప్పాలంటే మీకు బుడిగా మాటలు కూడా రానే బేబీలు మీరు. ఎందుకంటే ఎవరో రాసి ఇచ్చిండే స్క్రిప్టులు మీరు చదువుతున్నారు. మీరైతే మీకు ఆ బంధుత్వము ఆ బంధాలు ఏమున్నా మీ ఎమ్మెల్యేకి మాకైతే అర్థం కాలేదు. నీకైతే ఆ అనంత వెంకటరామరెడ్డి గారికి ముస్లిం మైనార్టీకి మేయర్ ఇవ్వాలనేది కూడా ఉద్దేశం లేదు. ప్రభాకర్ చౌదరన్న ఆ మున్సిపల్ ఎన్నికలలో వార్డులు తిరుగుతుండగా గుల్జారికి పోయినప్పుడు లేదు నేను మీడియా ముఖారం ద్వారా నేను ఈరోజు ఒక మంచి మెసేజ్ని ఇవ్వబోతున్నానని చెప్పి మెసేజ్లో అందజేసిండే ఒకటే మాట, నేను ముస్లిం మైనార్టీని మేయర్ చేస్తున్నాను అని. ఎక్కడ చేసేస్తాడో అని చెప్పి మీరు ఆ వసీంని మేయర్ డిసైడ్ చేసినారు. ఇది తప్ప మీరు ముస్లిం మైనార్టీల గురించి ఏం ఆలోచించలేదు. ప్రభాకర్ చౌదరన్నకి ఇక్కడ ఉండే 60,000 మంది ముస్లింలు ఏదో 5 మందో 10 మందో కాదు ముస్లింలు. మీ అనంత వెంకటరామరెడ్డికి వాళ్ళ ఇంటి గేటు కాడ ఉండే వాళ్ళే ముస్లింలు. అది గుర్తుపెట్టుకొని అనంతపురం ప్రజల్లారా దయచేసి ఇలాంటి నాయకుల్ని తరిమి కొట్టండి. రాబోయే కాలంలో మంచి నాయకుడు ప్రభాకర్ చౌదరన్న మనం ఎన్నుకుంటామని మేము ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటాం.